Hi, this is Roja. Welcome to I Vote Ground Report. శ్రీశైలం పేరు వినగానే భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుర్తుకొస్తారు. శ్రీశైలం డ్యామ్ కూడా మదిలో మెదులుతుంది. అయితే 2009లో ఇది అసెంబ్లీ సెగ్మెంట్ గా కూడా ఏర్పాటైంది. నియోజకవర్గంగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీశైలంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2014 ఎలక్షన్స్ కోసం అక్కడ జనం సిద్ధం చేసుకున్న అజెండా ఏంటి? నాయకులిచ్చే సమాధానం ఏంటి? ఇదే ఇవాల్టి ఐ ఓట్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, నా పేరు విజయ్. ప్రస్తుతం శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలోని వెలుగోడు జలాశయం వద్ద ఉన్నాం. శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ జలాశయం ఏర్పడిన తర్వాతనే ఈ నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు పుష్కలంగా అందుతుంది. ఈ జలాశయం ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి ఏరాస్ ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ 3 పార్టీలు పోటీలో ఉండనున్నాయి. ఇక ఈ నియోజకవర్గ సమస్యలు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టున్న నీటి కటకట ఎదుర్కొంటున్న నియోజకవర్గం ఇది. మరి భక్తుల మొర ఆలకించే శ్రీశైలం మల్లన్న ఎప్పటి కరుణిస్తాడో, వరమిచ్చే నేతన్నలు ఎన్నటికి నెరవేరుస్తారో. జనం గోడులోకి వెళ్లే ముందు సెగ్మెంట్ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా శ్రీశైలం మొత్తం జనాభా 2,40,651. ఓటర్లు 1,63,910. పురుషులు 81,269 కాగా స్త్రీలు 82,641. పురుషుల కంటే స్త్రీ ఓటర్లే అధికంగా ఉండటం ఈ సెగ్మెంట్ ప్రత్యేకత. ఇక మండలాలు 5: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది. శ్రీశైలం చిన్న నియోజకవర్గమే అయినా భౌగోళికంగా, పర్యాటకంగా ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సెగ్మెంట్ ప్రత్యేకతలు, విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఈ సెగ్మెంట్ అందరికీ సుపరిచితం. ఈ సెగ్మెంట్లో ఆత్మకూరు, వెలుగోడు మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పసుపు, మిరప, వేరుశెనగ ఇక్కడ ప్రధాన పంటలు. వెలిగోడు రిజర్వాయర్, చెరువులు, బోర్ల ద్వారా ఇక్కడ సాగునీరు, తాగునీరు అందుతోంది. ఆత్మకూరు మండలంలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. మహానంది, భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, శ్రీశైలం డ్యాం, వెలుగోడు రిజర్వాయర్ ఈ నియోజకవర్గంలో ప్రసిద్ధి. శ్రీశైలం 2009లోనే ఏర్పడ్డ రాజకీయంగా దీనికెంతో ప్రాధాన్యం ఉంది. ఈ సెగ్మెంట్ పొలిటికల్ హిస్టరీపై ఓ లుక్కేద్దాం. 2009లో శ్రీశైలం నియోజకవర్గం ఏర్పడింది. 2009కి ముందు శ్రీశైలం ఆత్మకూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి శ్రీశైలం నుంచి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొట్టారు. ఏరాసు తండ్రి అయ్యప్పరెడ్డి, ఆయన కూడా 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1984లో టీడీపీ తరపున కర్నూలు లోక్సభ స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఓడించారు. అంజయ్య ప్రభుత్వంలో అయ్యప్పరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. బుడ్డ, ఏరాసు కుటుంబాల వారే ఈ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉంటున్నారు. 2009లో బుడ్డా శేషారెడ్డి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సెగ్మెంట్లో 4 సార్లు బుడ్డా కుటుంబీకులు, 3 సార్లు ఏరాసు కుటుంబీకులు గెలిచారు. శ్రీశైలం అసెంబ్లీ సెగ్మెంట్ నంద్యాల లోక్సభ పరిధిలోకి వస్తుంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి ఇక్కడ 6,000కు పైగా మెజారిటీ దక్కింది. కృష్ణమ్మ నల్లమల పల్లెల గొంతు ఎందుకు తడపలేకపోతోంది? వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.